హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, లైఫ్ కోచ్ అండ్ అలాగే స్టాక్ మార్కెట్ అనలిస్ట్ లలితేంద్రనాథ్ గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగుంది. ఇప్పుడు లైఫ్ లో ఏదైనా ఎమోషన్ మీదే ఆధారపడి ఉంటుంది, ముడిపడి ఉంటుంది. కోపం అంటే ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేయాలనుకున్నా, ఒక గోల్ పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే ఎవరైనా తిట్టాలన్నా, తిట్టకూడదు అనుకున్నా, సో ఇవన్నిటికీ ఒక రీజన్ ఏంటంటే మనలో ఉన్న ఎమోషన్సే. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని అంటారు. సో మరి ఆ బ్యాలెన్స్ చేసుకోవడం తెలియదు. సడన్ గా ఒక వ్యక్తి మీద కోపం వచ్చేస్తుంది, మనం మాట్లాడడం మానేస్తాం. సడన్ గా ఒక వ్యక్తి మీద ఇష్టం వచ్చేస్తుంది, విపరీతంగా ఇష్టపడుతుంటాం ఎదుట వాళ్ళకి ఇబ్బంది కలిగేంతగా. సో ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా ఎలా చేసుకోవాలి ఎమోషన్స్ అని? ఎమోషనల్ బ్యాలెన్స్ గురించి తెలుసుకోవాలి అంటే నేను అర్థం చేసుకున్నది భగవద్గీతలో నువ్వు పని చేయి కానీ ఫలితాన్ని ఆశించొద్దు అంటారు. అయితే ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అదేంటి, మనం పని చేస్తుంటే ఫలితాన్ని ఆశిస్తాం కదా, ఫలితాన్ని ఎందుకు ఆశించకూడదు అని అంటే అది కుదిరే పని కాదు. మనం ఏ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఒక పనిని చేయలేము. కాకపోతే ఇక్కడ ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ ఇంటర్వ్యూకి ఒకళ్ళు వెళ్తున్నారు. సో వెళ్ళేటప్పుడు మైండ్లో ఏమవుతుందంటే, జాబ్కి వెళ్తున్నాడు, ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేట్ అయింది అనుకోండి, అక్కడ ఒక నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అమ్మో నేను ఇంటర్వ్యూకి లేట్ అయిపోతుంది, నాకు దీనివల్ల జాబ్ పోతుందేమో, నా ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవ్వనేమో. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న వేకెన్సీస్ 10, కానీ అక్కడ ఉంది 1000 మెంబర్స్. జనాన్ని చూడగానే భయం వేస్తుంది, అమ్మో 1000 మెంబర్స్ ఉన్నారు, ఈ 1000లో నేను నెగ్గగలుగుతానా లేదా. తర్వాత ఓకే, కింద మీద పడి ఆ రెస్టారెంట్ టెస్ట్ ఏదో పాస్ అయ్యి లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళు ఏం అడుగుతారో, నేను ఇదే ప్రిపేర్ అయ్యాను, వాళ్ళు అది అడుగుతారో లేదో, వాళ్ళు ఒకవేళ నేను ప్రిపేర్ అవ్వంది వాళ్ళు అడిగితే నేనేం చేయాలి. సో ఈ కైండ్ ఆఫ్ టెన్షన్స్ అన్ని మైండ్ లో రన్ అవుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఒక ప్రాక్టికల్ గా ఒక చిన్న పని చేసుకోవచ్చు. సో ఇప్పుడు జాబ్కి వెళ్తాం, మనం ఇంటర్వ్యూకి వెళ్తాం. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ రెండే జరుగుతాయి. ఏం జరుగుతాయి అవి? ఇంటర్వ్యూలో పాస్ అవ్వడము, లేకపోతే ఫెయిల్ అవ్వడం, అంటే జాబ్ రావడం, జాబ్ రాకపోవడం, అంతే. సో ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే జాబ్ వస్తుంది, లేదంటే జాబ్ రాదు. జాబ్ వస్తే ఏం చేస్తారు? జాబ్ చేసుకుంటారు. జాబ్ రాకపోతే ఏం చేస్తారు? నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇది ముందే మనం క్లారిటీగా మైండ్ లో పెట్టుకున్నాం అనుకోండి, 100 మంది ఉంటే ఏంటి, 10,000 మంది ఉంటే ఏంటి, ఎంతమంది ఉంటే ఏంటి, వస్తే జాబ్ చేస్తాం, రాకపోతే ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తాం. బట్ అలా మైండ్ సెట్ ఉంటే ఒక గోల్ అనేది సెట్ చేసుకోలేము కదా. ఇక్కడ నేను గోల్ గురించి మాట్లాడలేదు, ఒక పని మీద మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు గోల్ అంటే ఏంటి, నేను పలానా జాబ్ చేయాలి అనేది ఒక గోల్. నేను జాబ్ చేయకూడదని చెప్పట్లేదు. ఆ జాబ్ కి నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యావు, నీ కష్టం కొద్దీ నువ్వు ఎంతో కొంత ప్రిపేర్ అయ్యావు. మళ్ళీ హార్డ్ వర్క్ చేయకుండా వస్తుందా అంటే అలా కాదు, నువ్వు ప్రిపేర్ అయ్యావు, నీ కష్టం నువ్వు పడ్డావు. కానీ నీ కష్టం నువ్వు పడినా కానీ ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రాసెస్ లో నువ్వు నెగిటివ్ యాటిట్యూడ్ అనేది మైండ్ లో డెవలప్ అవుతూ వెళ్తే అక్కడ నెగిటివ్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే నీ మైండ్ నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి. సో థింక్ పాజిటివ్. ఎక్కడ అంత పాజిటివ్ ఎలా థింక్ చేస్తారు? ఒక నెగిటివ్ సిచ్యువేషన్ లో కూడా పాజిటివ్ అందరు థింక్ చేయగలుగుతారా? చేయలేరు. అది కరెక్ట్ పద్ధతి కాదు. థింక్ పాజిటివ్ అనగానే అందరు పాజిటివ్ గా థింక్ చేయలేరు. కానీ దానికి ఏంటంటే మనం ఏ పని చేస్తున్నాం దానిలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో ఓకే, పాజిటివ్ జరిగితే ఇలా చేస్తాం, నెగిటివ్ జరిగితే ఇలా చేస్తాం. సో ఆ రెండిటికి మనం ఎప్పుడైతే ఫిక్స్ అయి ఉంటామో అప్పుడు మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది, మెంటల్ డిస్టర్బెన్స్ అనేది రాదు. అది ఒక్క చదువు అనే కాదు, ఏ కెరియర్ లో అయినా సరే, ఎక్కడైనా సరే. సో అట్లా మనం ఏంటంటే మనకి ఒక పని అనుకున్నప్పుడు ఇది జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి, రెండింటిని ఫిక్స్ చేసుకొని ఓకే జరిగితే ఇలా జరుగుతుంది, జరగకపోతే ఇలా ఉంటుంది అని ఫిక్స్ చేసి మన వర్క్ మీద ఫోకస్ చేయాలి. మరి మనం వర్క్ చేసుకోవాలి కదా, కరెక్ట్. మనం చేయాల్సిన వర్క్ మీద ఫోకస్ చేయాలి. ఈ వర్క్ ఇంకెలా చేస్తే బాగుంటుంది అని అలా వర్క్ మీద ఫోకస్ చేస్తే రిజల్ట్ మంచిగా వస్తుంది. ఒకప్పట్లో ఫినాన్షియల్ క్రైసిస్ కానీ, లేకపోతే లవ్ బ్రేకప్, లవ్ ఫెయిల్యూర్ ఉంటే ఈ రెండింటి విషయాలకి ఎక్కువ సూసైడల్ థాట్స్ కానీ, సూసైడల్ టెండెన్సీ, సూసైడ్స్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చాలా చిన్న విషయాలకి, అమ్మ రిమోట్ ఇవ్వలేదనో, 10th క్లాస్ ఫెయిల్ అయ్యామనో, లేకపోతే ఫ్రెండ్ ఎవరో తిట్టారనో, ఇలా ప్రతి చిన్న విషయానికి సూసైడ్ దాకా ఆలోచన ఎందుకు వెళ్తుంది ఈ జనరేషన్ కి? ఎందుకు వెళ్తుంది అంటే ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది సొసైటీలో. ఏంటంటే నేను 10th ఫెయిల్ అయితే సొసైటీ నన్ను ఎలా చూస్తుందో, అంటే ప్రతి పని మీద మనం సొసైటీ యొక్క అభిప్రాయాన్ని మనం సేకరిస్తున్నాం. ప్రతి పని మీద సొసైటీ గురించి ఆలోచించకుండా మనకి చేయాల్సిన పని మనం చేసుకుంటూ వెళ్ళాలంటారు. అంతే కదా మరి. ఇప్పుడు ఏ పనైనా సరే
కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. సరే, తెలిసి మనం పనిచేసే వాళ్ళ గురించి, అంటే మనం వర్క్ చేసి ఫెయిల్ అయ్యే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో వర్క్ చేశారు, ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే ఇంకా వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి 10th ఫెయిల్ అయ్యాడు అనుకోండి. అదే పక్కన ఇంట్లో ఇంకొక అబ్బాయి 10th పాస్ అవుతాడు. సో సొసైటీ ఏముంటుంది, ఆబ్వియస్ గా ఇద్దరిని కంపేర్ చేసి, వాడు చదివాడు, నువ్వు చదవలేదు, పాపం వీడు నిజంగా ఫెయిల్ అయితే, అంటే నిజంగా చదవకుండా ఫెయిల్ అయితే ఓకే, నో ప్రాబ్లం, వదిలేద్దాం. వాడు చదివి వాడికి అనారోగ్యం వచ్చి ఇబ్బంది పడో ఇంకోటో జరిగి వాడు ఫెయిల్ అయ్యాడు అనుకుందాం. లేదా కొంతమంది ఇప్పుడు కరెక్షన్స్ లో కూడా తప్పులు జరిగి కూడా ఫెయిల్ అవుతాడు. సో ఆ మాత్రం దానికి వీడిని కంపారిజన్ చేసి, వాడు పాస్ అయ్యాడంటే వాడు గ్రేట్, వీడు ఫెయిల్ అయ్యాడంటే వీడు తప్పు అంటే అది కరెక్ట్ కాదు. సో ఇదంతా సొసైటీ నుంచి వచ్చే ప్రెజర్ అనమాట. ఈ ప్రెజర్ ని ఒక 10th క్లాస్ స్టూడెంట్ హ్యాండిల్ చేయగలుగుతాడా? లేదు, చేయలేడు. దాన్ని ఎవరు హ్యాండిల్ చేయాలి? పేరెంట్స్. ఇంట్లో ఉన్న పేరెంట్స్ హ్యాండిల్ చేయాలి. ఎట్లా చేయాలి? అరే నువ్వు చదవ, ఇప్పుడు ఫెయిల్ అయ్యావు, ఓకే నో ప్రాబ్లం, మళ్ళీ చేద్దు, ఇంకో అటెంప్ట్ ఇద్దు. 10th క్లాసే లైఫా? 10th క్లాసే లైఫా? ఇంటర్మీడియట్ లైఫా? బీటెక్ లైఫా? పోనీ ఎడ్యుకేషనే లైఫా? సో వాళ్ళు అలాగని కేర్లెస్ గా ఉంచమని నేను చెప్పట్లేదు. కేర్లెస్ గా ఉంచమని నేను చెప్పట్లేదు. కేర్ఫుల్ గాను ఉండాలి. అట్ ది సేమ్ టైం వాడు పడినప్పుడల్లా సపోర్ట్ ఇవ్వాలి. మనం వాడు పడినప్పుడే మనం కూడా డిసప్పాయింట్ చేసేస్తే ఇంకా వాడు సొసైటీని ఎలా ఫేస్ చేస్తాడు? కరెక్ట్. ఇప్పుడు చాలా స్కూల్స్ లో నేను నేమ్స్ మెన్షన్ చేయను, 10th క్లాస్ నుంచి ఐఏఎస్ అంట, 10th క్లాస్ నుంచి ఇంకోటి ఐఐటిఓ రకరకాలు వచ్చేసి చాలా ఉన్నాయి. 10th క్లాస్ చదవటమే కష్టంగా ఉంటే మళ్ళీ ఐఐటీలు ఏంటి, ఐఏఎస్లు ఏంటి, ఐపీఎస్లు ఏంటి, ఇదేంటి అసలు? అంటే మనం ఆ ఏజ్ కి మనం ఎంత అతని మైండ్ మీద పెట్టాలో, ఒక ఫోకస్ పెట్టాలో అంతే పెట్టాలి. కానీ వాడిని ఇంకా 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 చేస్తే వాడి మైండ్ ఏమైపోతుంది? స్ట్రెస్ఫుల్ అవదా? సో ఈ స్ట్రెస్ అంతా ఏమవుతుందంటే వాడు ఫర్దర్ గా ఫ్యూచర్ లో వాడు అచీవ్ చేయాల్సిన వాటిలో అచీవ్ చేయలేనప్పుడు, ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాల్సి వస్తే హ్యాండిల్ చేయలేకపోవటము, అప్పుడు ఈ సూసైడల్ టెండెన్సీలు ఇలాంటివన్నీ జరుగుతాయి. పువ్వు అనేది దానంతట అది వికసించాలి. ఇవాళ మొగ్గు ఉంటుంది, అది రేపు తెల్లవారుజామున అయిన తర్వాత 3, 4, 5, 6, 7 సన్ వచ్చే దాన్ని బట్టి ఇది విచ్చుకుంటూ ఉంటుంది. ఆ విచ్చుకున్నప్పుడు ఆ పువ్వులో నుంచి ఒక ఫ్రాగ్రెన్స్ బయటకు వస్తుంది. మనం ఆ పూల మొక్కల దగ్గరికి వెళ్తే మనకు ఆ ఫ్రాగ్రెన్స్ అర్థం అవుతుంది. మీరు అలా కాకుండా ఏదైతే ఏమైంది విచ్చుకోవటమేగా, అది రేపు ఎలాగో పువ్వు పోస్తుందిలే అని చెప్పి మీరు ఇవాళే కోసేసి దాని చేత్తో ఇలా విప్పేసి పెట్టి వాసన చూడండి, రాదు. ఎందుకని? ఆ టైం కాదు అసలు, అది న్యాచురల్ కాదు. అలానే మన మైండ్ కూడా న్యాచురల్ గా ఎలా ఎదగాలో అలా ఎదగాలి. మనం ఫోకస్ గా మైండ్ మీద అన్ని రుద్దేసి చేస్తూ ఉంటే మరి సూసైడల్ టెండెన్సీస్ డెవలప్ అవ్వక ఆ ప్రెజర్ కి, మొన్న అది నిజమో కదా నాకు తెలియదు కానీ, ఒక రోబోట్ సూసైడ్ చేసుకుందని ఒక వాట్సాప్ లో ఒక స్టేటస్ వచ్చింది. రోబోట్ అంటే ఏ రోబోట్ అది పని తట్టుకోలేక రోబోట్ సూసైడ్ చేసుకుందని ఒక మెసేజ్ వచ్చింది. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. సో ఈ కైండ్ ఆఫ్ వర్క్ ప్రెజర్ ఉంటే అవి కూడా చచ్చిపోతాయి. మరి ఇంకా మనిషి ఎందుకు చచ్చిపోడు? సీరియస్లీ కొత్తగా వింతగా ఉంది వినడానికి కూడా, రోబోట్ సూసైడ్ చేసుకోవడం అంటే అది నిజమో కదా నాకు తెలియదు. ఆఫ్ కోర్స్, బట్ స్టిల్ అంటే అదొక మీమ్ కావచ్చు, లేకపోతే ఇలాంటి వర్క్ ప్రెషర్ లో బతుకుతున్నాము అన్న ఇది కూడా కావచ్చు. అయితే ఇప్పుడు సూసైడల్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు కమ్ బ్యాక్ అవ్వడానికి ఏం ప్రయత్నించాలి, ఎలా ప్రయత్నించాలి వాళ్ళు? ఇప్పుడు మోటివేషన్ స్పీకర్స్, లైఫ్ కోచెస్ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు, నేను ఒక సూసైడల్ టెండెన్సీ ఉన్న ఒక పర్సన్ తో మాట్లాడితే వాళ్ళని నేను కమ్ బ్యాక్ చేసి వాళ్ళని లైఫ్ లో సక్సెస్ చేయగలను, ఆ టెండెన్సీ థాట్స్ పోగొట్టగలను అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎదుటి వాళ్ళ వల్ల పోతాయా, లేకపోతే మనం మార్చుకోవాలా? ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని వీళ్ళు లైఫ్ లో అప్లై చేస్తేనే అది మార్పు వస్తుంది. చెప్పినంత మాత్రాన, ఒక గంట సేపు క్లాస్ పీకినంత మాత్రాన ఏమి రాదు. మనం మనిషిని రియాలిటీ అంటే ఏంటో చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10th ఫెయిల్ స్టూడెంట్ లేదా ఒక లవ్ ఫెయిల్యూర్ అతను ఇలా ఉంటారు. సో వాళ్ళకి, అరే బాబు ఇది ఒకటే లైఫ్ కాదు, లైఫ్ అంటే ఇంకా చాలా ఉంది. సో ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వేంటో తెలుసుకో. ఎందుకు అనవసరంగా ఒకళ్ళు, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటేనే నీకు జీవితం, ఒక వ్యక్తి లేకపోతే నువ్వు జీవితం లేదా? అది కాదు కదా. ఒక డిగ్రీ ఉంటేనే నువ్వు సంపాదిస్తావు, డిగ్రీ లేకుండా సంపాదించట్లేదా జనాలు? సో అట్లా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి రియాలిటీ అర్థమయ్యేలా చెప్పగలగాలి మనం. చెప్పి వాడి చేత కొన్ని యాక్టివిటీస్ చేయించాలి. 1 డేలో 1 అవర్లో ఎవరిని మనం సూసైడల్ టెండెన్సీ చేసేవాడిని ఆ సూసైడ్ నుంచి బయటకు పడేయాలంటే కష్టం.